చెప్పలా ఎంత ఉంటుంది అని అఖిలపక్షం అడిగారా ముందు? ముందేమో జనం అందరూ ఉదారంగా ఇస్తున్నారు, మనం కట్టేసుకుంటే పరిపాలన బిగినైపోతుందని చెప్పారు. అయిపోయిన తర్వాత దాంట్లో కొంతమంది ఎదురు తిరిగాక అప్పుడు లేదు లేదు దీని వెనకాల వైసీపీ కుట్ర ఉందంటూ అటుకు తీసుకెళ్లారు. అంతేగాని అక్కడున్న రైతుకి ఇవాళ రైతుకి ఏంటి న్యాయం? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, నేనేమంటానంటే అమరావతి రాజధానిగా చేసేయండి, విజయవాడ గుంటూరుతో కలిపి చేసేయండి, ఇప్పటికన్నా దీన్ని ఒక నగరంగా ప్రకటించండి, సాగతీయద్దు, ఇంకా జీడిపాకంలాగా సాగతీయద్దు. ఆ 1000 ఎకరాలు అందులోనే ఉంటాయి, అదొక సెంటర్ అంతే. నువ్వు బెదవాడలో అదే హైదరాబాద్ లో గచ్చిబౌలి, లేకపోతే మియాపూరు, కోకాపేట, అట్లాగా ఇది అమరావతి రాజధాని ప్రాంతం, అక్కడే పెట్టండి అన్ని. నేను అవన్నీ తీయమంటలా, అక్కడే డెవలప్మెంట్ చెయ్యండి. ఓ చోట ఉంటాయి, తప్పే ఉంది, మంచి కాన్సెప్ట్ కూడా అది. దాంతోపాటు ఆ ప్రాంతాన్ని డెవలప్ కూడా చేయండి, కానీ ఒక నగరంగా అనౌన్స్ చేయండి. 29 గ్రామాలతో నగరం అనబాకండి. 29 గ్రామాల రాజధాని అంటే ఇట్స్ ఎ డిజాస్టర్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే 29 గ్రామాలు